నమస్కారం, సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఊబకాయం నేడు మహిళలను ఎక్కువగా వేధిస్తున్న సమస్య ఇది. బరువు తగ్గేందుకు మహిళలు అనేక రకాల డైట్లను పాటిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని విషయాలు తెలియక మహిళలు తక్కువ ఆహారం తీసుకుంటున్నారు లేదా పూర్తిగా మానేస్తున్నారు. శరీరానికి కావలసినన్ని పోషకాలు ఇవ్వకపోతే నీరసం వచ్చి కొత్త జబ్బులు కూడా రావచ్చు. ప్రతి మనిషి ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. అంతేకాని అత్యుత్సాహంతో తిండి తగ్గిస్తే అనారోగ్యం తప్పదని అంటున్నారు నిపుణులు. సరే, ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, సొగసు చూడతరమా కార్యక్రమానికి స్వాగతం. సకులు, మన కార్యక్రమానికి ఒక సఖి కాల్ చేశారండి. తన పేరు రుచిత. సో తను ఎటువంటి లుక్ కోరుకుంటుందో తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ రుచిత. హాయ్, ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను రుచిత. సో ఏం చేస్తూ ఉంటారు? స్టడీస్. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు రుచిత? నాచారం. సో మాకు కాల్ చేశారు కదా, మీకు ఎటువంటి లుక్ కావాలి? ఇండో వెస్టర్న్. ఓకే, నార్మల్గా కాలేజ్కి ఇలా జీన్స్ టీషర్ట్లోనే వెళ్తూ ఉంటావా? ఓకే, సో ఈరోజు నీకు డిఫరెంట్ లుక్ కోరుకుంటున్నా. ఏమైనా ఫంక్షన్ ఉందా, పార్టీ ఏమైనా ఉందా? కాలేజ్లో ఫెస్ట్ ఉందన్నమాట. సో సంథింగ్ డిఫరెంట్ గా కనిపించాలి, అంతేగా? డెఫినెట్ గా. సో నువ్వు కోరుకున్న లుక్ కోసం మనం ఈరోజు వచ్చేసాం సోమాజిగూడలో ఉన్న అనూస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ కి. సో ఇక్కడ బ్యూటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. నీకు ఎటువంటి మేకప్ బాగుంటుంది, ఎటువంటి హెయిర్ స్టైల్ బాగుంటుంది, ఇవన్నీ కూడా వారు సెర్చ్ చేస్తారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే వేదవతి గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చక్కగా ఉన్నాను. దీని పేరు రుచిక. సో తిని నాచారం నుంచి వస్తుంది. తన కాలేజ్లో ఫెస్ట్ ఉందంట, సంథింగ్ డిఫరెంట్ గా ఇండో వెస్టర్న్ లుక్ కోరుకుంటుంది. సో మీరైతే ఏం సర్చ్ చేస్తారు? తప్పకుండా లహరిక. తన ఫేస్ చూస్తూ ఉంటే అన్ని ఫీచర్స్ బాగున్నాయి. సమ్ మౌత్ దగ్గర, ఇంకా అండర్ ఐస్ బ్లాక్ ఉన్నాయి, అవి బ్రైటన్ చేసేద్దాం. అన్ఈవెన్ స్కిన్ ఉంది కదా అక్కడక్కడ, అదంతా బ్రైట్ మేకప్ తోటి కవర్ చేసేద్దాము. ఓకే. ఇంకా హెయిర్ చూస్తే లాంగ్ హెయిర్ బాగుంది, సమ్ డ్రై అండ్ ఫ్రీజీ లుక్ ఉంది. అది కూడా వెస్ట్రన్ స్టైల్లో తన డ్రెస్ కి ఫిట్ అయ్యేటట్లు చేసేద్దాం. ఓకే, తప్పకుండా. మరి స్టార్ట్ చేద్దామా? ఓకే ఓకే. ఫస్ట్ ఇప్పుడు తను బయట నుండి వచ్చింది కదా, సో ఫస్ట్ క్లెన్స్ చేసుకుందాం, డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఇంకా తర్వాత మేకప్ స్టార్ట్ చేద్దాం. ఓకే, బేస్ తో స్టార్ట్ చేద్దాం. మరి స్టార్ట్ చేద్దారా? బేస్ కంప్లీట్ అయింది లహరిక. ఓకే, ఏదైతే బేస్ లో మనకి చిన్న చిన్న అన్ఈవెన్ స్కిన్ ఉందో మొత్తంగా కంప్లీట్ చేసేసారు. చాలా క్లీన్ గా నీట్ గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏంటి? ఐ మేకప్. ఐ మేకప్ ఇప్పుడు సింగిల్ షేడ్ తీసుకుంటున్నారా, డబుల్ షేడ్ తీసుకుంటున్నారా? డబుల్ షేడ్ బ్రౌన్ అండ్ గోల్డ్ తో చేసేద్దాం. వావ్, సూపర్. తన ఐస్ కొంచెం చిన్నగా ఉండేటప్పటికి మీరు ఇచ్చే మెయిన్గా లైనర్ అవుట్ వర్క్ తీసుకొచ్చారు కదా, కొంచెం బ్రాడ్గా కనిపిస్తుంది. సో మన బ్రౌన్ అండ్ గోల్డ్ అన్నారు కానీ చాలా లైట్గా తీసుకున్నారు. సో డ్రెస్కి తగ్గట్టుగా కొంచెం మరీ బ్రైట్ చేసేయకుండా ఐస్ మాత్రమే ఈ లైనర్తో ఏదైతే మీరు బ్రైట్ చేశారో చాలా చక్కగా అనిపిస్తుంది. ఐస్ అంతా కూడా చాలా డిఫరెంట్ లుక్ అనిపిస్తుంది. ఫేస్లో మొత్తం ఐస్ని ఓపెన్ చేసేటప్పటికి కొంచెం నైస్ లుక్ వస్తుంది. లిప్ అండ్ బ్లష్ అయిపోయింది లహరిక. వావ్, చాలా చక్కగా ఉంది. బ్రైట్ కలర్, రెడ్ కలర్ తీసుకోగానే ఫేస్కి చక్కని లుక్ వచ్చేసింది. ఓవరాల్గా మేకప్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మరి హెయిర్ స్టైల్ ఏం చేస్తున్నారు? తనకి డ్రెస్కి తగినట్టు ఇండో వెస్ట్రన్ స్టైలే వేసేద్దాం. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? హెయిర్ అండ్ మేకప్ అయిపోయింది లహరిక. వావ్, చాలా చక్కగా ఉంది. ఆమె ఫేస్కి హెయిర్ స్టైల్ చాలా బాగా సెట్ అయింది. సో ఇంకా డ్రెస్ చేంజింగ్ బ్యాలెన్స్ ఉందన్నమాట. రుచిత, డ్రెస్ చేంజింగ్ రెడీగా ఉన్నావా? డ్రెస్ చేంజ్.
లహరిక మేకప్, హెయిర్, కాస్ట్యూమ్ చేంజ్ అన్నీ అయిపోయాయి. ఎలా ఉంది? ఓవరాల్గా మంచి లుక్ ఇచ్చారు తనకి. ఇంత చక్కని లుక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. రుచిత, చాలా 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 అందంగా ఉన్నావు. నీ లుక్ చూసుకున్నావు నువ్వు? ఎలా అనిపిస్తుంది? చాలా చాలా బాగుంది. చూసారు కదండి, రుచిత తన న్యూ లుక్ చూసుకొని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ లుక్ కోరుకుంటున్నారా? అయితే వెంటనే 040-2255-6540 నెంబర్కు కాల్ చేయండి. మరి ఇది వాటి సొగసు చూడతరమా కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఒక్కసారిగా పూర్తిగా తీసుకుంటున్న ఆహారాన్ని మానేయకూడదని అంటున్నారు నిపుణులు. శరీరానికి కావలసినన్ని క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అది ఏ రూపంలో అయినా సరే. పచ్చి కూరగాయలు, ఓట్స్, మొలకెత్తిన విత్తనాలు, ఇలా శరీరానికి హాని చేయనివి ఏ రూపంలో తీసుకున్నా పర్వాలేదు. తగినంత శ్రమ లేకపోతే శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు పెరిగిపోతాయి. ఫలితంగా ఒత్తిడి, అధిక బరువు, నెలసరి క్రమం తప్పడం వంటి సమస్యలు రావచ్చు. సరే, ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, కోవే డైరెక్టర్ శ్రీమతి సౌదామిని గారు. మరి స్వయం ఉపాధికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే ప్రియాంక. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ మా. మరి ఈరోజు మన సకులకి స్వయం ఉపాధికి సంబంధించి ఎలాంటి విషయాలు తెలియజేయబోతున్నారు? ఈరోజు నేను మౌత్ ఫ్రెషనర్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మౌత్ ఫ్రెషనర్స్ మెయిన్గా షుగర్ బేస్డ్ అయి ఉంటాయి. దాంట్లో మిల్క్ ప్రోడక్ట్స్, గమ్, ఫ్యాట్స్ ఇట్లాంటివన్నీ కూడా కలిపి ఉంటాయి అన్నమాట. నట్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కలిపి ఒక్కొక్క ఫ్లేవర్ కోసం ఒక్కొక్కటి తయారు చేస్తూ ఉంటారు. మెయిన్గా ఫ్రూట్స్ అంటే ఫైనలీ ఫ్లేవర్ ఎలా రావాలి అనుకుంటే క్యాండీ అంటే ఫ్రూట్ ఫ్లేవర్స్ అన్నమాట. లైక్ ఆరెంజ్, పైనాపిల్, గోవా, ఇట్లాంటి ద్రాక్ష, ఇలాంటి ఫ్లేవర్స్ తోటి అది టర్న్ అవుట్ అయ్యేటట్టు చూస్తుంటారు. అది చాలా మట్టుకు రెగ్యులర్గా వాడుతుంటారు. మెయిన్లీ ఇండియాలో బాగా అది చాలా అంటే 5 బిలియన్ మార్కెట్. అది ఆ మార్కెట్ని పార్లే వాళ్ళే చేస్తున్నారంతా. మ్యామ్, మీరు చెప్పినట్టుగా ఈ మౌత్ ఫ్రెషనర్స్ అనే దాని గురించి సంబంధించి ట్రైనింగ్ అనేది ఎక్కడ ఉంటుంది, అలాగే దీని టైం పీరియడ్ అంటే ట్రైనింగ్ టైం పీరియడ్ అనేది ఎంతవరకు ఉండొచ్చు అంటారు? అలాగే ఖర్చుతో కూడుకున్న అంటే ఈ ఖర్చు అనేది ఎంత అవుతుంది? అలాగే వారికి విద్యార్హత ఏమైనా ఉండాలంటారా? అసలు ట్రైనింగ్ మేము మా కోవిల్లో చేస్తాము. దానికి విద్యార్హత 12+ ఉండాలి. ఎందుకంటే స్త్రీ శక్తి లాంటి స్కీమ్స్ని మనం యూటిలైజ్ చేసుకోవాలంటే ఉండాలి. ఈడిపి, ఈఎస్డిపి 2 ఉంటాయి. ఈడిపి అనేది వేరు, దానికి ఒక 2500 వరకు ఛార్జ్ చేస్తాము. ఈఎస్డిపికి సపరేట్గా ఉంటాయి. దీనికి విద్యార్హత 12+ ఉండాలి. ట్రైనింగ్కి సంబంధించి టైం పీరియడ్ అనేది ఎంత ఉంటుందంటారు? టైమ్ 15 days అమ్మా ఈడిపి. ఈఎస్డిపికి మళ్ళీ ఎక్స్ట్రా ఒక 15 days వరకు ఉంటుంది. మ్యామ్, మీరు చెప్పినట్టుగా ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అసలు ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే పెట్టుబడిగా ఎంత ఉండాలంటారు? అసలు ఇండస్ట్రీకి ఎంత స్పేస్ కావాలంటారు? ఇండస్ట్రియల్ ఎస్టేట్లో అంటే ఫుడ్ పార్క్లో దొరికితే మనం ఒక 500 SFT తీసుకుంటే మనకు దాంట్లో షెడ్ కూడా కన్స్ట్రక్ట్ అయ్యి ఉంటుంది. అండ్ లాంగ్ లీజ్ దొరుకుతుంది. మిగిలిన ఫెసిలిటీస్ అంటే కరెంటు, వాటర్, ఈ ఫెసిలిటీస్ అంతా ఇండస్ట్రియల్ కావాల్సినంత కూడా దొరికిపోతుంది. సో లాంగ్ లీజ్ అవసరం ఉంటుంది కనుక మనకు కంపెనీకి లోన్ కూడా తీసుకోవడానికి వీలవుతుంది. పెట్టుబడి దాదాపు ఒక 50 lakhs వరకు పెట్టుకోవచ్చు మ్యామ్. అలాగే మిషనరీ, రా మెటీరియల్ గురించి కూడా తెలియచేయండి. మనకు మిషనరీ, రా మెటీరియల్ అంతా మనకు ఢిల్లీలో దొరికిపోతుందమ్మా. నోయిడా, ఓక్లామా, గజియాబాద్ ఈ ప్లేస్లలో అంతా కూడా మనకు కావాల్సిన రా మెటీరియల్ దొరికిపోతుంది. మ్యామ్, మీరు చెప్పినట్టుగా ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన తర్వాత మెటీరియల్ అనేది తయారు చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం అనేది కూడా చాలా టఫ్ జాబ్. సో దీనికి సంబంధించి కోవే సంస్థ ఎంతవరకు హెల్ప్ చేస్తుంది?
మార్కెటింగ్ అనేది మనము ఈడిపిలోనే చెప్తామండి. మీరు అసలు మనం బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడే మనం ఏ బిజినెస్ అనే ఒక ఐడియాతోటి వెళ్తాము. సరే ఈడిపి చేసిన తర్వాత ESDPs చేసిన తర్వాత ఇది మనకు సూటబుల్ అని మనకు అనిపించినప్పుడు సో మనము కావాల్సిన గ్రౌండ్ వర్క్ చేయాలి. సో దాంట్లో మెయిన్గా ఏంటి అంటే చుట్టూతా ఉన్న మనం ఎవరికైతే సప్లై చేయొచ్చు, కన్జ్యూమింగ్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది మనం సర్వే చేయాలి. ఎక్కువగా ఇవన్నీ కూడా డిపార్ట్మెంటల్ స్టోర్స్, మెట్రో అట్లాంటి పెద్ద పెద్ద స్టోర్స్లోను చిన్న స్టోర్స్లో కూడా దొరుకుతుంది. సో హోల్సేల్ మార్కెట్ని మనము క్యాప్చర్ చేయొచ్చు. మ్యామ్ అలాగే చాలా మందికి ఇండస్ట్రీస్ పెట్టాలని వాటి గురించి తెలుసుకోవాలని ఇలా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. మరి వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలంటే మిమ్మల్ని డైరెక్ట్గా ఎలా సంప్రదించాలి? మాది డైరెక్ట్ లైన్ ఒకటి ఉంది, 8897777766. ఈ నెంబర్కి మీరు వర్కింగ్ అవర్స్లో ఫోన్ చేసి మీ నేమ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. కోవి బేగంపేట్ ప్యాంటలూన్స్ అడ్జసెంట్ లేన్లో ఉంది. మీరు వర్కింగ్ అవర్స్లో వస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, కౌన్సిలింగ్ దొరుకుతుంది. ఈడిపికి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. మా వెబ్సైట్ covi.com. మేము ఫేస్బుక్లో ఉంటాం, ఫాలో అవ్వచ్చు. ఓకే మ్యామ్, మరి సకులకు ఉపయోగపడేటువంటి ఇండస్ట్రీస్ గురించి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రియాంక. చూసారు కదా సకులు, ఇది ఇవాల్టి స్వయం ఉపాధి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఘన పదార్థాలకే కాదు, ప్రతిరోజు శరీరానికి కావలసినంత ద్రవ పదార్థాలు ఇవ్వాలని అంటున్నారు నిపుణులు. అంటే బరువు తగ్గాలి అనుకునేవారు ఎక్కువగా తీసుకోవాల్సింది నీరు. మంచినీరు శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపించేస్తుంది. శరీరంలో నీటి నిల్వల శాతం పడిపోకుండా చూసుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది, శరీరం ఉత్తేజంగా పనిచేస్తుంది. మంచినీరు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు అందంగా కూడా ఉంచుతుంది. సరే, ఈ కార్యక్రమం చూస్తారా? మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనతో పాటు ప్రణీత ఉన్నారు. తను మనకి ఎటువంటి డిజైన్ ని చేసి చూపించబోతున్నారు, తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రణీత. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చావు? చింతల్, హైదరాబాద్ నుంచి వచ్చా. చింతల్ నుంచి వచ్చావు. ఓకే, ఏం చేస్తూ ఉంటావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నేను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు. ఇవాళ మా సకులకి ఏ డిజైన్ తయారు చేసి చూపించబోతున్నావు? సిడీస్ ఎమోజీస్ తో వాల్ హ్యాంగింగ్ చేస్తున్నా. సిడీస్ ఎమోజీస్ అంటే స్మైల్, సాడ్, సోరో అవన్నీ. ఓకే, బాగుంది, మంచి ఐడియా. ఓకే, మరి దానికి కావాల్సిన వస్తువులు చెప్తావా? చెప్తాను. రైట్. కలర్ పేపర్, సిడీ, గ్లూ, పెన్సిల్, సిజర్. ఓకే ప్రణీత, కావాల్సిన వస్తువులు చూసాం కదా. ముందుగా ఏం చేయాలి? ముందుగా సిడీ తీసుకొని ఎల్లో కలర్ పేపర్ తీసుకొని అవుట్ లైన్ వేయాలి. జనరల్ గా మనకి స్మైలీస్ అంటే ఎల్లో కలర్. రైట్. దీన్ని కట్ చేయాలి అవుట్ లైన్ వేసాక. ఓకే, ఇలా ఎన్ని సిడీస్ పడతాయి? 5-6 పడతాయి. 5 to 6. ఓకే, ఈ సిడీస్ ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నవేనా? మా ఇంట్లో ఉన్నవే. అన్ని ఇలా వాడేస్తున్నావు అనమాట ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కి. ఓకే, ఇంకేం ఫేవరెట్ పాస్ టైం నీకు? టీవీ చూడడం నా ఫేవరెట్. ఓకే, ఇంకా మ్యూజిక్ వింటాను బాగా. ఓకే, నెక్స్ట్ తర్వాత రెడ్ కలర్ పేపర్ తీసుకొని టంగ్ కట్ చేయాలి. ఓకే, ఎక్కిరిస్తున్నట్టు అన్నమాట. అయితే ఇప్పుడు ఈ ఎమోజీస్ అన్ని కంబైన్డ్ గా చేస్తున్నావా? వాల్ హ్యాంగింగ్ సెపరేట్ కంబైన్ గా చేస్తాం. కంబైన్డ్ ఈవెన్ సెపరేట్ గా చేసుకుని ఇండివిజువల్ గా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. వాల్ డెకర్ లాగా.
ఇలాంటివే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ చేసి అన్ని మంచి షేప్లో పెడితే మంచి వాల్ హ్యాంగర్ అవుతుంది. అది నేను చేసి తీసుకొచ్చి అది చూపిస్తాను. డెఫినెట్లీ ఇలాంటివి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్తో ఎమోజీస్ చేసి షేప్లో పెడితే మంచి వాల్ హ్యాంగింగ్ అవుతుంది. ఓకే, వెనకాల సపోర్ట్ కోసము Ice పేస్ట్ cream చేసుకుని ఇలా కూడా sticks. ఐస్ క్రీమ్ స్టిక్స్ పేస్ట్ చేసుకుని. టేస్ట్ చేయొచ్చు. నైస్. ఓకే, మధ్యలో రెడ్ ఇచ్చావు, యాంగ్రీ ఎక్స్ప్రెషన్. ఇదేమో నిద్రపోతున్నట్టు, నెక్స్ట్ ఇది వెక్కిరిస్తున్నట్టు. ఓకే, ఇదేమో క్రైయింగ్ ఎక్స్ప్రెషన్, ఇదేమో కిస్ ఇవ్వడం, ఇదేమో లవ్లీ అని చెప్పడం, అండ్ ఇది ఫైనల్లీ కూల్. చాలా బాగున్నాయి. ఇలాగే ఇంకా వేరే ఎక్స్ప్రెషన్ చాలా చేసుకోవచ్చు. లిమిట్ లేదు అసలు, లిమిట్లెస్ అన్నమాట. ఓకే, ముందు ఎమోజీస్, వెనకాలేమో మామూలు సపోర్ట్ కోసం అని చెప్పేసి ప్లెయిన్ పేపర్ పేస్ట్ చేసి దానికి ఐస్ క్రీమ్ స్టిక్స్ తోటి సపోర్ట్ ఇచ్చేసావు. చాలా నీట్ గా ఉంది లుక్. అండ్ ఇండివిజువల్ గా కూడా పేస్ట్ చేసుకోవచ్చు కదా. డెకరేటివ్ ఐటమ్ ఇస్ కిడ్స్ రూమ్ కి బాగా పనికొస్తుంది యాక్చువల్లీ. చాలా బాగుంది. ఓకే ప్రణీత, ఇది మొత్తం తయారు చేసుకోవడానికి ఎంత టైం తీసుకుంటుంది? ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుంటుంది. హాఫ్ అన్ అవర్ చాలా తక్కువ టైం యాక్చువల్లీ కదా. ఈజీ ప్రాసెస్ కదా. మనం ఆ ఎక్స్ప్రెషన్స్ ఒకటి చేయడానికి కొంచెం టైం తీసుకోవాలి అంతే, అంతకు మించి ఏం లేదు. మిగతా అంతా పేస్టింగ్ అయిపోతుంది. ఓకే, ఇంత తక్కువ టైంలో ఇంత మంచి డెకరేటివ్ పీస్ తయారు చేయడం చూపించావు మా సకులకి. నీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారు కదా సకులు, ప్రణీత తయారు చేసిన CDs తో ఇమోజీ వాల్ హ్యాంగింగ్ ని చాలా డిఫరెంట్ గా ఉంది కదా. మీరు కూడా ఇటువంటి డిఫరెంట్ డిజైన్స్ ని మాకు తయారు చేసి చూపించాలి అనుకుంటే మాకు కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 04023556540. ఇది ఈనాటి చూడండి చేయండి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్రతి మనిషి నిండైన ఆరోగ్యంతో బతకడానికి కావలసినవి ప్రధానంగా 2. 1 సరైన ఆహారం, 2 తగినంత నిద్ర. వీటిలో ఏది తగ్గినా శరీరం మనసు రెండింటికి ఇబ్బందే. చాలా మంది మితిమీరి వ్యాయామం చేస్తూ ఉంటారు. అది కూడా మంచిది కాదు. తిన్న ఆహారానికి ఆరోగ్యానికి ఎంత మేరకు అవసరమో దానికి అనుగుణంగా మీ వ్యాయామ ప్రణాళిక ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండటంతో పాటు బరువు తగ్గాలి అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని అంటున్నారు నిపుణులు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నెంబర్ 04023556540. రేపటి సఖీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.